విశాఖ మర్రిపాలెంలోని రైల్వే కోచ్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే కోచ్ యార్డ్లో మంటలు ఎగసిపడ్డాయి. రైల్వే కోచ్ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పలు రైల్వే కోచ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? ముందు విశాఖ నగరం మర్రిపాలెం రైల్వే కోచ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాలం ముగిసిన బోగీలను డిస్మెంటిల్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రైల్వే బోగీలు ఒకదాని నుండి మరొక దాన్ని వేరు చేస్తున్న సమయంలో రైల్వే గ్యాస్ కట్టర్తో దీన్ని వేరు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాలం ముగిసిన బోగీలన్నింటి కూడా ఈ యార్డుకి తీసుకొస్తారు. ఒక బోగి తర్వాత మరొక బోగిని అక్కడ తరలించి తర్వాత డిస్మెంటిల్ చేస్తారు. ఈ క్రమంలోనే అక్కడ గ్యాస్ కట్టర్తో ఈ కట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక బోగి పూర్తిగా కాలిపోయింది, మరొక బోగికి కూడా మంటలు వ్యాపించాయి. ఇంతలోనే వెంటనే స్పందించిన సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయడంతో సకాలంలో వచ్చి వారంతా కూడా ఈ మంటలను ఇప్పటికే అదుపు చేశారు. అయితే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎక్కడైనా మామూలుగా అయితే ఏదైతే కాలం చెల్లిన రైల్వే బోగీలు ఉంటాయో ఆ బోగీలన్నింటి కూడా ఇక్కడికి తీసుకొచ్చి చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది తప్పితే మరి ఏమీ కాదని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.